హాయ్ అందరికి, నేను మీ మంజు. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మంజు. ఈ రోజు వీడియోలో మనం సంక్రాంతి పండుగ స్పెషల్ గా నువ్వుల లడ్డూని ఎలా చేసుకోవాలో చూద్దాం. లడ్డూని అందరికి అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తో చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి. రోజు ఒక లడ్డు తింటే హెయిర్ కి, స్కిన్ కి, హెల్త్ కి కూడా చాలా మంచిది. మరి ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పాన్ లో 1.5 కప్పుల నువ్వులను వేసుకోండి. నేను ఇక్కడ నల్ల నువ్వులను తీసుకుంటున్నాను. మీరు తెల్ల నువ్వులనైనా కూడా వాడుకోవచ్చు. వీటిని లో టు మీడియం ఫ్లేమ్ లో ఒక 5-6 నిమిషాలు నిదానంగా కలుపుతూ వేయించుకోండి. అలా కలుపుతూ వేయించుకోవడం వల్ల నువ్వులు సమానంగా వేగుతాయి. ఇక్కడ మీరు హై ఫ్లేమ్ లో వేయించుకోకండి. అలా వేయించుకుంటే నువ్వులు మాడిపోయి చేదుగా టేస్ట్ వచ్చేస్తాయి. అందుకనే లో టు మీడియం ఫ్లేమ్ లోనే స్లోగా వేయించుకోండి. నువ్వులు లైట్ గా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ నువ్వుల్ని వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత నువ్వులు పూర్తిగా చల్లారాక మిక్సీ జార్ లోకి వేసి పల్స్ మోడ్ లో గ్రైండ్ చేసుకోండి. చాలా ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పుకి కాస్త ఎక్కువగా బెల్లంని వేసుకోండి. తరువాత రెండిటిని కలిసేలాగా గ్రైండ్ చేసుకోండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం ఇంకొక 1/2 కప్పు దాకా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన నువ్వుల బెల్లం మిక్చర్ నంతా ఒక ప్లేట్ లోకి తీసుకోండి. తరువాత ఇందులోకి 1/4 కప్పు దాకా తురిమిన ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి. ఇందులో ఎండు కొబ్బరి వేయడం వల్ల రుచి పెరగడమే కాదు, మంచి ఎనర్జీ కూడా. ఇప్పుడు అంతా మిక్చర్ ని ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపేసుకొని కావాల్సిన సైజుల్లో లడ్డూల్ని చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిక్చర్ ని తీసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలని చేసుకోండి. నువ్వుల్లో నూనె ఉంటుంది కాబట్టి మనం నెయ్యి వేయకపోయినా కూడా లడ్డూలు చక్కగా వచ్చేస్తాయండి. చూడండి లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. మీరు కూడా నువ్వుల లడ్డూలని ఇలా సింపుల్ గా చేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ హెల్తీ లడ్డూని తయారు చేయండి. ట్రై చేశాక మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.